ఫండ్ డైవర్ట్ చేశారు లేదు చూసుకోండి. అన్ని ఏదో నిధులు చెప్తే కాదండి. మీరు చూసుకోండి అండి. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు 500 ఎకరాలు ఎంఆర్ఓకి, తయారీకి, లాజిస్టిక్స్ కి మరియు స్పిల్లింగ్ కి పక్కన పెట్టారు కదా, తెలుసా మీకు ఆ సంగతి? ఎంఆర్ఓకి, తయారీకి, లాజిస్టిక్స్ కి, స్పిల్లింగ్ కి ఒక 500 ఎకరాలు పక్కన పెట్టిన సంగతి మీకు తెలుసా మధుసూదన్ రెడ్డి గారు? చెప్పండి. తెలుసా మీకు? చెప్పండి. మీకు తెలుసా? చెప్పండి. తెలుసు కదా. ఏంటి ఎంఆర్ఓ అంటే? చెప్పండి. ఎంఆర్ఓ అంటే ఏంటి? ఏవియేషన్ లో ఈ ఎంఆర్ఓ అని ఉంటది. అంటే ఏంటి తెలియదు, చెప్పండి. తెలియదు కదా, మరి తెలుసుకోకుండానే డిబేట్ కి వస్తారు. అవునవును. ఈ 500 ఎకరాలు దేనికి పక్కన పెట్టారు? ఈ 500 ఎకరాలు దేనికి పక్కన పెట్టారు? ఎయిర్పోర్ట్ అథారిటీ డెవలప్మెంట్, హబ్ సెంటర్స్, వాళ్ళు లాజిస్టిక్స్ కి అన్నిటికీ పెట్టారు పక్కన. లాజిస్టిక్స్ పెట్టారు కదా. ఓకే. లాజిస్టిక్స్ పెట్టినప్పుడు కదా ఎంఆర్ఓ కూడా పెట్టారు కదా. ఏంటి ఎంఆర్ఓ అంటే? చెప్పండి, మీరు చెప్పండి. మీకు తెలీదా? తెలియదు, చెప్పండి. మెయింటెనెన్స్, రిపేరింగ్, ఓవర్ హాలింగ్ అనేటటువంటి ఒక పాయింట్ నేర్చుకోవచ్చావు కదా, దాన్ని ఎంఆర్ఓ అనేది నేర్చుకోవచ్చు. వెరీ గుడ్. ఎంఆర్ఓ నీకు డిబేట్ లోకి వస్తే అన్ని కూడా ఫుల్ ఫామ్స్ నేర్చుకుని వచ్చి డెవలప్మెంట్ గురించి డిబేట్ కాదు. నీకు ఫుల్ ఫామ్స్, రాజు గారు ఈయనకి ఫుల్ ఫామ్స్ వచ్చేది ఎంఆర్ఓ అంటే ఏంటి, లేకుంటే ఏవియేషన్, లేకుంటే బీసీఏఎఫ్ అంటే ఏంది, బీసీఏఎఫ్ అంటే ఏంది రావాలి. బీసీఏఎఫ్ అంటే ఏంది? మనం ఒక టాపిక్ మీద డిబేట్ వస్తాం. అదే చెప్పండి. బీసీఏఎఫ్ అంటే ఏంది? టాపిక్ లో ఉన్న బీసీఏఎఫ్ అంటే ఏంది? నాకు పుట్టకతోటి అన్ని తెలుగు. బీసీఏఎఫ్ అంటే ఏందండి? బీసీఏఎఫ్ అంటే ఏంది? వినండి, మీరు చెప్పయ్యా. బీసీఏ అంటే ఏంది? మీరు చెప్పయ్యా. బీసీఏ అంటే ఏంది చెప్పు. పుట్టుకతోటి అన్ని బీసీఏ అంటే చెప్పు ఏందో ఫస్ట్. బీసీఏ అంటే చెప్పు. బీసీఏ తెలియకుండా నువ్వు డిబేట్ కెట్టొస్తావు. బీసీఏ తెలియకుండా నువ్వు డిబేట్ కెట్టొస్తావు. ఏంటి సార్, ఏంటి ఆయన మాట్లాడేది? నువ్వు చెప్పయ్యా. బీసీఏ అంటే నువ్వు చెప్పు. బీసీఏ తెలియకుండా డిబేట్ కెట్టొస్తావు. ఏంటది? బీసీఏ అంటే ఏంది? బీసీఐఏ, బీసీఏసీ, బీసీఏసీ. బాబు ఒకటి చెప్పు నాయన. బీసీఏసీ అంటే ఏంటి? బీసీఏసీ అంటే ఏంటి? బీసీఎస్సీనా, బీసీఏఎస్? బీసీఏసీ ఏం కావాలి మీకు? బీసీఎస్సీనా, బీసీ